ఓటు ఎవరికి వేస్తారు ఇక్కడ మంచిలో? జనసేన గేస్తాం. ఎందుకు జనసేన? ఎందుకంటే కన్నబాబు గారు 15 సంవత్సరాలు ఇక్కడ పరిపాలించారు. వాళ్ళు కనీసం డెవలప్ లేదు, అసలు ఏమీ లేదు. అచ్యుతాపురం అనకాపల్లి రోడ్ అయితే 5 సంవత్సరాలు రోడ్డు వేయలేకపోయారు. ఇక్కడ అచ్యుతాపురం నుండి యలమంచిలుడు మరీ దరిద్రం. విజయ్ కుమార్ గారు 15 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు, లోకల్ పర్సన్, మంచి వ్యక్తి. నెక్స్ట్ ఏంటంటే ప్రతిదాని మీద పోరాడారు. కన్నబాబు గారు కనీసం కనిపించరు, గెలుస్తారు, వెళ్ళిపోతారు, ఏది అడిగినా ర్యాష్గా సమాధానం చెప్తారు. అందులో వయసు అయిపోయింది. విజయ్ కుమార్ గారు యువకులు. జగన్ గారి పరిపాలన కూడా ఏం బాగోలేదు. పథకాలు అయితే పథకాలు కూడా ఉన్న వాళ్ళకి అందుతున్నాయి, లేని వాళ్ళకి ఎవరికి అందట్లేదన్న. 130 రూపాయలకి రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు అందరూ తాగుతున్నారు చీప్ లెక్కరు. అది అమ్మి లివర్లు పోయి ఎంతమంది బాధపడుతున్నారు. పథకాలు ఎవరికి ఇస్తున్నారు? అందరూ బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, అమ్మఒడి డబ్బులు ఉన్న వాళ్ళకి, అన్నీ వాళ్ళకి. ఇంకే పేదోడికి ఏం జరుగుతుంది? రేట్లు ఎక్కువ, ప్రతిదీ ఇంకా అన్ని విధాలుగా. సొంత బాబాయికే న్యాయం చేయనప్పుడు ప్రజలకే న్యాయం చేస్తాడు అతను. సో ఎలమంచిలో అభివృద్ధి కావాలంటే కంపల్సరీ సుందరరావు విజయ్ కుమార్ గారు రావాలి, మంచి వ్యక్తి, విజన్ ఉన్న వ్యక్తి. అన్ని విధాలుగా. కన్నబాబు గారు వేస్ట్ అన్న, ఇంకా అయిపోయింది, చరిత్ర అయింది. ఏ విధంగా చూసినా అయిపోయింది. ప్రేడా నాగేశ్వరరావు గారు మంచి వ్యక్తి, విజయ్ కుమార్ గారు మంచి వ్యక్తి. ఇద్దరు కలిపి పనిచేస్తే 100% గెలుస్తారు. ఒక 20,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారు. విజయ్ కుమార్ గారు కూడా స్ట్రాంగ్గా ఉన్నారు, హ్యాపీగా ఇద్దరు డెవలప్ చేస్తారు. యాక్చువల్గా ఏంటంటే వైఎస్ఆర్సీపీ తరఫున ఒకటి ఏంటంటే డబ్బులకు కానీ ప్రలోభాలకు చేస్తున్నారు, డబ్బులు పంచడం కానీ, మద్యం కానీ. దాని ముందు ఎన్ని ప్రభావాలు చేసినా జనాలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. జనసేన గేద్దాం ఫిక్స్ అయ్యారు. చేరికలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. విజయ్ కుమార్ గారు పార్టీలో చేరడానికి జనసేనలో వైఎస్ఐపీ నుండి రోజు 150 మంది జాయిన్ అవుతున్నారు. వైఎస్ఆర్లో జాయిన్ అవుతుందంటే కన్నబాబు గారు చూస్తున్నారు, ఎవరైనా జాయిన్ అవుతారు, రోజుకి ఒకరు కూడా జాయిన్ అవ్వట్లేదు. ఆటోమేటిక్గా అర్థమైపోయింది. సర్పంచ్ లేటి, ఎంపీటీసీ లేటి అందరూ కూడా జనసేనలో జాయిన్ అవుతున్నారు. వే కూడా బాగా పెరుగుతుంది. పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. ఓకే.